ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవ విజయదశమి వేడుకలు విజయవంతం చేయాలని పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ అన్నారు. బుధవారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ గురువారం రోజున త్రినేత్ర ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పెద్ద ఎత్తున హిందువులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యక్షులు కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ పట్టణంలో ఎదగడాన్ని ఓర్చుకొని కొందరు ఫ్లెక్సీ రాజకీయాలు చేస్తున్నారని, మొన్న మోడీ పుట్టినరోజు ఫ్లెక్సీ, ఈ రోజు ప్రతాప్ రామకృష్ణ ఫ్లెక్సీలను చెంచడం అసమర్థత చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెన్నింటి హన్మండ్ల, బిల్లా కృష్ణ, హరి మహంకాళి, శ్రీను, మామిడ్ల లక్ష్మీరాజ్యం, జవ్వాజీ శేఖర్, మెరుగు లక్ష్మణ్, వాసం మల్లేశం, గుంటి కనకయ్య, అన్నం నరసయ్య, నేరిళ్ల సాయి, గుడిసే మనోజు, రేగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణ ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేయడం ఏమనగా, ప్రతి పండుగ సాంప్రదాయాల ప్రకారం జరుపుకునే విధానంలో మేము ఎంతో అవగాహన తేవడానికి ప్రజల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కష్టపడుతున్నాము. ఎక్కడ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఎదిగిపోతుందనే ఉద్దేశంతో మేము కట్టిన ఫ్లెక్సీలు మొన్న నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరిపినప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇవన్నీ చేశాము. మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. అట్టి ఫ్లెక్సీలు కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చింపడం చేసినారు. దీనికి నిరసనగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇది జరిగిన వారం రోజుల్లోనే మన వేములవాడ పట్టణ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు మా రామన్న గారి ఫ్లెక్సీ కూడా చింపడం జరిగింది. ఇక ముందు ఇటువంటి చర్యలు జరిగినట్టయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా జరుగుతుంది. మా భారతీయ జనతా పార్టీ ఎట్టి విషయంలో కూడా దేనికైనా వెనుకాడకుండా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇటువంటి సమస్య ముందు రాకుండా చూడాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ వారి 100 సంవత్సరాల ఉత్సవాలను కలుపుకొని ప్రతి సంవత్సరం విజయదశమికి చేసే ఒక కవాతు అయితే ఏదైతే ఉందో, ఒక క్రమశిక్షణతోటి చేసే కవాతు 25వ తారీఖు రేపు గురువారం రోజున ఉన్నది. కావున మరి హిందూ బంధువులందరూ, యువకులు, మనం హిందువుల కేవలం దైవ పూజలకే పరిమితం కాకుండా మరి ఇలాంటి కవాతులో పాల్గొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఈ భవానీ దీక్షలు స్వీకరించిన వాళ్ళు కావచ్చు, డ్రెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, హిందూ బాంధవులందరూ, హిందూ మత ఉద్దేశాలు ఎవరికి ఉన్నను దయచేసి రేపటి రోజున కవాతులో అందరూ కూడా త్రినేత్ర ఫంక్షన్ హాల్ నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మరి బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, పిరికి పందల చర్యలు మానుకోవాలి. గౌరవ ప్రధాని ఫ్లెక్సీ మేము కట్టిన మీరు 2 రోజులకే చింపిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినామని, ఒక బీజేపీ ఆర్గనైజేషన్లో ఉన్నామని చెప్పి గౌరవంగా పోతున్నాము. మరి అది చూస్తున్న తరుణంలోనే పోలీసు వారు చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో మేము ఆగడం జరిగింది. మీ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. మొన్నటికి మొన్న కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒక బట్ట క్లాత్లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫ్లెక్సీలు తగ్గించాలి, వాతావరణానికి ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో మా ప్రతాప రామకృష్ణ గారు ఏం చేసినా కూడా ఒక హిందూ సాంప్రదాయాలతోటి పండుగ వాతావరణంతో చేసే వ్యక్తి యొక్క ఓ బట్ట ఫ్లెక్సీని కూడా మీరు చింపడం ఇది దుర్మార్గమైన చర్య. ఖబర్దార్ పిరికి పందెల్లారా, విధవ సన్నాసి పనులు మీరు మానుకోకపోతే మా బీజేపీ అధికారంలో లేనప్పటికీ ఎంత మందిని మేము ఒక మూటిగా ముందుకు వస్తున్నామో మీరు గమనిస్తున్నారు. మా ఎదుగుదల ఓర్వలేకనే మీరు ఇలాంటి పిరికిపంద చర్యలు చేస్తున్నారనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. రానున్నది మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే చిల్లర బుద్ధులు మీరు ఇట్లాంటివి చేస్తున్నారని మాకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి చిల్లర పిరికిపంద వ్యవహారాలు మానుకోకపోతే మాత్రం బీజేపీ పక్షాన మీకు పెద్ద ఎత్తున మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖబర్దార్ బిడ్డ.